రైతులు వాణిజ్య పంటల సాగు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడిపైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సూచించే సలహాలను రైతులు పాటించాలని, తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకొని భూసారాన్ని పెంచుకోవాలని, అదేవిధంగా అధిక యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి, వంగడాలను సాగు చేసుకోవడం ద్వారా బోనస్ పొందవచ్చని తెలిపారు. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్, నూనె గింజలు మరియు పప్పుధాన్య పంటల వైపు దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డిఎన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల నోడల్ అధికారి డాక్టర్ సాయి కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేబి సునీతాదేవి, శాస్త్రవేత్త డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ సతీష్, వ్యవసాయ అధికారి సాయి కిరణ్, మున్సిపల్ చైర్మన్ రాజు, మారుపాక సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కానీ 10 రకాలు పండిస్తేనే మనకు బోనస్ వస్తుందని చెప్పని మాట చెప్తున్నాం. మళ్ళీ అన్నట్టు మేము అట్లు మాకు చెప్పాలని చెప్పాలి. కాబట్టి నేను ఇప్పుడే మీరు మాట్లాడుతున్నప్పుడు, మల్లయ్య గారు మాట్లాడుతున్నప్పుడు అగ్రికల్చర్ ఉంటుందనేది నా వైపు నుంచి సూచన చేస్తూ, మరొకటి కూడా ఈరోజు రైతు విజ్ఞాన కేంద్రం ప్రతి జిల్లాకు వచ్చినప్పుడు మద్దతు ధరకి కొనుగోలు చేయకూడదని చెప్పి ఆలోచన చేసినప్పుడు 580 రూపాయలు 86 రూపాయలు మద్దతు ధర ఉంది. కానీ బయట మద్దతు ధర 400 రూపాయలు కూడా ఎక్కువ పెట్టిన సందర్భం రాజశేఖర్ గారు ధైర్యం చేసి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటలకు ఏది మద్దతు ధర ఉందో ఎందుకు మనమే కొనుగోలు చేయకూడదని చెప్పని 20 ఏళ్ల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేస్తే ఇప్పుడు 2389 రూపాయలది మద్దతు ధరకి కొనుగోలు చేస్తున్నాం. అంటే రైతుకు ఒక ధైర్యము, భరోసా, మీరు పండించిన పంటకు మద్దతు ధరకు మేము ఇస్తామని చెప్పని పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 4-5 మాసాలలో రైతు రిలేటెడ్గా ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్లో 1,20,000 కోట్లు ఇచ్చి మనం పెట్టుకోవడం జరిగింది. రైతుకు మేలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేటువంటి ఆలోచన తీసుకున్నటువంటి అందులో రైతు రుణమాఫీ కావచ్చు, రైతుకు ఈరోజు భరోసానే కావచ్చు, రైతుకు సంబంధించిన పండించిన పంటలకు మద్దతు ఇచ్చేటువంటి సలభ్యానికి 500 కావచ్చు. ఈరోజు మొక్కజొన్న మనం కొనుగోలు చేస్తున్నాం, బయట 1718 రూపాయలు 2200 మనం కొనుగోలు చేస్తున్నట్టు కావచ్చు. ఈ విధంగా రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసేటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చైతన్యవంతులు కావడం కోసం ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాలని చెప్పే సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, ప్రధానంగా పంట మార్పిడికి సంబంధించిన అంశం కానీ, రసాయనిక ఎరువు వాడకం తక్కువ విషయంలో కానీ తప్పనిసరిగా మనం చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని భావిస్తాం. ఈరోజు ఎకరానికి 2 ఎకరానికి 2 సంచులు సరిపోతున్నప్పుడు మనం 3-4 వేల నుంచి రైతులతో సమానం వస్తుంది. అంటే మనం డబుల్ వేయడం వల్ల 2 రకాలుగా మనకు నష్టాలు, 2 రకాలుగా మనం నష్టం. ఒకటేమో ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రెండోది మన భూసారం తగ్గిపోతుంది, మన భూమి యొక్క సాంద్రత తగ్గిపోతుంది, మన భూమిలో మనమే రసాయనం కలుపుకుని ఒక రకంగా విషాన్ని కలుపుకునేటువంటి సందర్భం కనిపిస్తాం. గతంలో బహుశా మధుకర్ గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నట్టున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూసార పరీక్ష చేస్తే 2 ఉన్నటువంటి సేంద్రిత ఈరోజు 0.6 పడిపోయిందని చెప్పారు. అంటే మన చర్యల వల్ల మన భూసారాన్ని అంటే ఒక రకంగా మన శరీరానికి సంబంధించి మన ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. ఆరోగ్య మహాభాగ్యంలో డాక్టర్లు చెప్పింది వినక ఇష్టానుసారంగా ఒకవేళ ఏదైనా అతిగా చేసుకుంటే కూడా బాడీ అనేది కూడా మనకు సహకరించకపోయిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళితే ఈరోజు ఇది మానేసాయి, ఇక నువ్వు ఒకటే పూట భోజనం చేయాలి, ఒక పూట జొన్న రొట్టె తిను, లేకపోతే ఈరోజు రాగి జావ తాగు అనే విధంగా ఏ విధంగా మనకు వచ్చినట్టు ఇప్పుడు భూమి కూడా ఆ విధంగా సాంద్రత పడిపోయినప్పుడు మనం ఎన్ని పంటలు వేసినా లాభం జరగదు. కాబట్టి వీలైనంత తక్కువగా రసాయనాలు శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో దాన్ని వినే ప్రయత్నం చేస్తూ ఆ విధంగా మనం ముందుకు పోయే ప్రయత్నం చేసినట్టయితే మనం భూసారాన్ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఈరోజు పండించిన పంటలలో మనం పెట్టుబడి ఆదా చేసుకున్నాం.